కర్కాటక రాశి వాళ్ళకి 17వ తారీఖు డిసెంబర్ నుంచి 23 డిసెంబర్ వరకు ఈ రాశికి అధిపతి చంద్రుడి యొక్క స్థితి చాలా బాగుంది. ఈ వారం అంతా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా మీ ధనస్థానానికి అధిపతి సూర్యుడి యొక్క స్థితి ఈ వారం ఆ షష్ఠి స్థితిలోకి వెళ్ళడం వల్ల రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవడం కానీ, అలాగే కుటుంబంలో కొంత అలజడి ఇబ్బందులు ఉండే అవకాశాలు, పిల్లల చదువులో కాస్త నెగ్లెక్ట్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఈ వారం మీకు బ్రహ్మాండంగా లభిస్తుంది. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారని కూడా మనం చెప్పవచ్చు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా బాగుంది. సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే విదేశీయానాలు, వాళ్ళ చదువులు కూడా చాలా బాగా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం ముందుకు వెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ శని గ్రహానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భార్యాభర్తలు ముందుకు వెళ్తారు, ముందుకు సాగుతుంది. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు నష్టానికి గురవుతాయి. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అదృష్టం మీకు చాలా బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం మంచి చక్కటి ప్రోత్సాహాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అలాగే ఉన్నత అధికారుల అండదండలు బాగా ఉంటాయి అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో ఈ వారం అంతా మంచి లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి విపరీత లాభాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ వారం అంతా కూడా ఖర్చుల విషయం కానీ చూసుకుంటే ఖర్చులు మీకు బాగా అదుపులో ఉంటాయి అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పవచ్చు. ఈ వారం అంతా కూడా మీరు చంద్రశేఖర అష్టకం అనే మంత్రాన్ని పఠించడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది.